థర్డ్ ఎపిసోడ్కి స్వాగతం ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు పక్క వాళ్ళతోటి కంపేర్ చేసుకోకండి. కంపారిజన్ అంటే ఏంటిది? నీ ఫ్రెండ్ గాడు సినిమాకి వెళ్ళిండు, నీ ఫ్రెండ్ గాడు రెస్టారెంట్కి వెళ్ళిండు, నీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతుండు, నీ ఫ్రెండ్ ఏదో చిల్లర పని చేస్తుండు. అరే వాడు అట్లా ఎంజాయ్ చేస్తున్నాడు, నేనేమో ఇట్లున్నా ఏందని మీరు బాధపడద్దు. గుర్తుపెట్టుకోండి, మీకు దక్కబోతున్న రివార్డ్ ఏంటిది, దాని గురించి పదే పదే ఊహించుకుంటూ ఉండాలి. లైఫ్లో ఏది కూడా మనకు ఫ్రీగా దక్కదు. మనం ఎంతో కొంత మూల్యం చెల్లించుకోవాల్సిందే. నాకు ఏదైనా బెనిఫిట్ వస్తుందనుకో, నేను ఆ బెనిఫిట్కి అర్హుని ఎప్పుడైతే నేను ఎంతో కొంత మూల్యం చెల్లించుకున్నప్పుడు, అంటే ఏంటిది? నేను నా టైం ఇస్తున్నా, లేకుంటే డబ్బులు ఇస్తున్నా, లేకపోతే కొన్ని వాటిని నేను ఓర్చుకుంటున్నా, కొన్నిటిని భరిస్తున్నా, కొన్నిటిని ఇగ్నోర్ చేస్తున్నా, కొన్నింటికి దూరంగా ఉంటున్నా, ఇవి లెక్కలోకి వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అందరిలాగే నా జీవితం కూడా ఉండాలి, అందరు చేస్తున్న పనులు నేను కూడా చేయాలంటే మీరు అందరిలాగానే మిగిలిపోతారు. మీకు ఒక స్పెషల్ లైఫ్ స్టైల్ ఉండాలి. మీ లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా మీరు అనుకున్న ప్రిపరేషన్ చుట్టే కొనసాగుతుండాలి. అందరు 12 గంటలకు లేస్తున్నారు అనుకోండి, మీరు 4:30కి లేవాలి, 5 o'clockకి లేవాలి. అరే చలి పెడుతుంది, ఉడకపోస్తుంది, ఎండ కొడుతుంది, వర్షం పడుతుంది, కోచింగ్ ఇన్స్టిట్యూట్ బాగా దూరం ఉంది, ఇంటర్నెట్ కనెక్టివిటీ చక్కగా లేదు, నేను ప్రిపేర్ అవుతున్న ఫీల్డ్ గురించి ఎవరికి అవగాహన లేదు, నాకు గైడ్ చేసే వాళ్ళు లేరు, మా పేరెంట్స్ కోఆపరేషన్ చక్కగా లేదు, మా ఫ్రెండ్ మంచి ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నాడు, నేను నార్మల్ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నా, నా దగ్గర అంత మెటీరియల్ లేదు, ఈ ఎన్నో రకాల కారణాలు చెప్పుకోవచ్చు మనం. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర కత్తి ఉంది, ఆ కత్తితోటి యుద్ధం చేస్తారు. ఒక దగ్గర గన్ను ఉంది, వాడు గన్నుతోటి యుద్ధం చేస్తాడు. ఒక దగ్గర గన్ను లేదు, కత్తి లేదు, వాడు చేతులతోనే చేస్తాడు. మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్ని వాడుకొని మనం ఎట్లా ఇంప్రూవ్ కావచ్చో దాని గురించి ఆలోచించండి. కంప్లైంట్ చేయొద్దు, నా దగ్గర ఇది లేదు అది లేదు. పాసిబుల్ అవుతుందా తెచ్చుకోవడం, వెల్ అండ్ గుడ్ తెచ్చుకోండి. పాసిబుల్ అవుతలేదా, దాని గురించి ఎప్పుడు బాధపడకుండా కూర్చోకండి. దీనివల్ల ఏమొస్తుందంటే ఇనర్షియా వస్తుంది. అంటే ఏంటిది? మనం ఏమి చేయకుండా స్తబ్దంగా ఉండిపోతాం. ఆ వంక చెప్పి మనం ఏ పని చేయమన్నట్టు, నా దగ్గర పలానా పుస్తకం లేదు కాబట్టి నేను ఇవాళ ప్రిపేర్ కాను. మన మైండ్ పరిపరి విధాల కారణాలు వెతుక్కుంటూ ఉంటుంది పని చేయకుండా ఉండడానికి. మనమేం చేయాలంటే అవి చెప్తున్న సాకులను పక్కకు పెట్టేసి నువ్వు చుప్చాప్ పక్కకు కూర్చో, లెట్ మీ డూ మై వర్క్ అనే టైప్లో ఉండాలి. ఎప్పుడైనా కానీ మీకు గైడెన్స్ దొరుకుతలేదు, ఎప్పుడైనా కానీ మీకు మోటివేషన్ వస్తలేదు, మీరు ఒక దగ్గర స్టక్అప్ అయిపోయినారు, మీరు ఆ స్టక్అప్ అయిపోయిన దగ్గర నుండి బయటికి రాలేకపోతున్నారు. నేను ఒక చిన్న ట్రిక్ చెప్తా చూడండి. ఇమాజిన్ మీకన్నా ఒక 5 సంవత్సరాలు తక్కువ వయసు కలిగిన ఒక తమ్ముడు ఉన్నాడు అనుకోండి, లేకుంటే చెల్లె ఉన్నదనుకోండి. ఆమె మీ దగ్గరకు వచ్చింది, చెప్తుంది, అన్నయ్య నాకు ఈ ప్రాబ్లంలు ఉన్న నేను ఇట్లా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా, ప్రిపేర్ కాలేకపోతున్నా, నా లైఫ్ ఇట్లా స్టక్అప్ అయిపోయింది అని ఏదో చెప్తుంది. మీరు ఏ విధంగా విని సొల్యూషన్ చెప్తారు? సో ఎంతో కొంత మీరు ఆబ్జెక్టివ్ మైండ్ సెట్ వాడతారు కదా. వాడేం చెప్తారు? ఆమెకి ఏదైతే బెస్ట్ సూటబుల్ ఆన్సరో, బెస్ట్ సూటబుల్ మోటివేషన్ అది ఇస్తారు. సో మిమ్మల్ని మీరు కూడా ఏం ఊహించుకోవాలంటే, మిమ్మల్ని మీరు గౌతమ్ అనేటోడు నా తమ్ముడు, వాడు నాకన్నా 5-10 సంవత్సరాలు చిన్నవాడు, వాడు ఏదో ప్రిపేర్ అవుతున్నాడు, సో వానికి నేను ఏ విధంగా హెల్ప్ చేయొచ్చు అని ఒక ఆబ్జెక్టివ్గా, ఒక ఎదుటి పర్స్పెక్టివ్లో నిల్చొని చూసి ఏం సలహాలు ఇవ్వచ్చో ఒక పేపర్ మీద రాసుకోవాలి. మీకు మీరే ఒక థర్డ్ పార్టీ లెక్క ఉండి, న్యూట్రల్గా ఉండి ఏం సలహాలు ఇవ్వగలుగుతారో, తన ప్రాబ్లం ఏంటిది ఒక సైడ్ రాయాలి, సొల్యూషన్స్ ఏంటిది ఒక సైడ్ రాయాలి. రాసినాక దాని గురించి ఆలోచించాలి, ఇవి ఎంతవరకు సహాయకం, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయొచ్చు. రేషనల్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలన్నట్టు, చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మొహమాట పడకుండా మనకన్నా సీనియర్లు ఉంటారు కదా, ఏదైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లేకుంటే ఆల్రెడీ క్రాక్ చేసిన వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సిగ్గుపడకుండా అడగాలి, నాకు ఈ డౌట్ ఉంది, నాకు ఇట్లా స్టక్అప్ అయిపోయినా, ఏమన్నా సొల్యూషన్ చెప్తారా. మీరు చదువుకుంటున్న రూమ్ లోపల డిస్ట్రాక్షన్స్ని తొలగించుకోండి. అంటే ఏంటిది? ఏదో ఒక మ్యాగజైన్ కనిపిస్తుంది, ఏదో ఒక హీరోయిన్ ఫోటో ఉన్నది, లేకపోతే ఏదో కనిపిస్తుంది, మీరు అది చూసినప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్, మన థాట్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి జంప్ అవ్వకుండా పోతుంది. సో అటువంటి డిస్ట్రాక్షన్స్ని ముందు అక్కడ నుండి తొలగించుకోండి. చిన్న చిన్న మైన్యూర్ విషయాలు ఉంటాయి కదా, వాటిని మీద వేసుకోకండి. అంటే ఏంటిది? బట్టలు ఉతుక్కోవడము, వంటలు వండుకోవడము, డబ్బులు ఖర్చు అవుతాయి కావచ్చు, కానీ ఏం చేయండి, ఆ డబ్బులను మీరు బట్టలు ఉతికే వాళ్ళకి ఇవ్వండి. మీరు ఆ టైంని కూడా సద్వినియోగం చేసుకోండి. ఈ చిన్న చిన్న పనులు కూడా మీరు చేసుకుంటూ పోయిండ్రు అనుకోండి, మీరు ప్రిపేర్ కాలేరు సరిగా.
చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ కూడా వాళ్ళ దగ్గర అఫోర్డ్ చేసే కెపాసిటీ ఉన్నా కానీ డ్రైవర్ని పెట్టుకోరు. వాళ్ళే డ్రైవ్ చేసుకుంటూ పోతూ ఉంటారు, టైర్డ్ అయిపోతూ ఉంటారు, చికాకుగా ఉంటారు. అప్పుడప్పుడు మాట్లాడుతుంటే అంటూ ఉంటారు, సార్ నల్గొండకి వెళ్ళి నేను 8 hours జర్నీ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చిన అంటారు. కరోడ్పతి క్యాండిడేట్లు కూడా అట్లా మాట్లాడుతుంటారు. నాకు డౌట్ వస్తుంది, అరే ఒక చిన్న డ్రైవర్ని హైర్ చేసుకుంటే హ్యాపీగా పడుకోవచ్చు కదా నువ్వు 8 hours. మధ్యలో ఎక్కడన్నా ఆగి బ్రేక్ఫాస్ట్ చేసో లంచ్ చేసో ఆ డ్రైవర్కి ఇంత తినబెట్టి నువ్వు పడుకుంటే ఈ కష్టం ఉండకపోవు కదా. అనవసరంగా కష్టం తెచ్చుకుంటారు అన్నట్టు. చిన్న చిన్న పనులను డెలిగేట్ చేయండి. ప్రతి పని చేద్దామని చూడకండి. చెప్తున్నా, మళ్ళీ డబ్బులు ఖర్చు కావద్దు, నాకు పని అయిపోవాలంటే ఏది కుదరది. ప్రతి దానికి ఎంతో కొంత ఖర్చు ఉంటుంది. ఈ బ్యాచిలర్ రూమ్లలో వండుకుంటూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేసే అతిపెద్ద తప్పిదం ఏంటి తెలుసా? వాళ్ళ లైఫ్ అంతా ఈ బట్టలు ఉతుక్కోవడము, బోళ్ళు తోముకోవడము, కూరలు వండుకోవడము, రూమ్ క్లీన్ చేసుకోవడం ఇళ్ళనే గడిచిపోతుంది. ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు? అరే ప్రిపేర్ అవుతలేమని గిల్ట్ ఫీల్ అవుతుంటారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తినాలని ఏమున్నది చెప్పండి. ఒకరోజు ఒకసారి వండుకోండి, అయిపోయి. ఈ సెన్సరీ ప్లెజర్స్ చుట్టూ పరిగెత్తడం బంద్ చేయండి. అంటే ఏంటిది, మీకు ఏదో కాల్ వచ్చింది, ఒక అమ్మాయితో గంటసేపు మాట్లాడినరు, ఆహాహా ఊహల లోపల తెలిపోయినరు. మళ్ళీ అక్కడ నుండి వాపస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ప్రిపేర్ కావాలంటే మీకు ఒక 2-3 గంటలు పడుతుంది టైం ఆ జోన్లోకి పోవడానికి. ఎంతసేపు ఇదే డిస్కస్ చేస్తుంటారు, రాత్రిపూట ఇది వండుకొని తిందాం, అది తాగుదాం. సెన్సరీ ప్లెజర్స్ని మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు తగ్గించుకోండి, కర్టైల్ చేసుకోండి. చాలా బోరింగ్ ఫుడ్ తినండి. బోరింగ్ ఫుడ్ ఇన్ ద సెన్స్ అంటే హెల్దీ ఫుడ్ తినండి. పక్కకు తీసేయండి, నేను ఇది తినాలి అది తినాలి ఏమొద్దు. ఏది హెల్దీ అది తింటున్నా, ఎందుకు, నేను ఒక ప్రిపరేషన్ జోన్లో ఉన్నా కాబట్టి. ఇది నేను చెల్లించుకుంటున్న మూల్యం నాకు రాబోతున్న రిజల్ట్ కోసం అని చెప్పాలి. ముఖ్యంగా టైంపాస్కి దూరంగా ఉండండి. మీరు టైంపాస్ అనే పదం వాడుతున్నారు, టైంపాస్ చేస్తున్నాం అన్నారనుకోండి, యు ఆర్ అన్ఫిట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్. కోపింగ్ మెకానిజమ్స్ ఉన్నాయి. మీరు స్ట్రెస్ని తగ్గించుకోవడానికి వాకింగ్ చేస్తున్నారు, వెల్ అండ్ గుడ్. మెడిటేషన్ చేస్తున్నారు, వెల్ అండ్ గుడ్. స్విమ్మింగ్కి పోతున్నారు, వెల్ అండ్ గుడ్. ½ an hour బ్యాడ్మింటన్ ఆడినారు, వెల్ అండ్ గుడ్. పచ్చటి గడ్డిపైన చెప్పులు లేకుండా నడిచిండ్రు ఒక పావుగంట, వెల్ అండ్ గుడ్. ఒక పావుగంట ఒక పెట్ తోటి ఆడుకున్నారు, వెల్ అండ్ గుడ్. పిల్లలతోటి గడిపిండ్రు ఒక 10 నిమిషాలు, వెల్ అండ్ గుడ్. కానీ అట్లా ఖాళీగా కూర్చొని ఊహాలోకంలో ఉండుకుంటా ఏదో పిచ్చి పిచ్చి పాలిటిక్స్ ఏదో మాట్లాడుతున్నారు అనుకోండి, అది అతిపెద్ద క్రైమ్. ఇంకొకటి మీకు మీరు అర్థం చేసుకోండి, కొన్ని టైం కిల్లింగ్ యాప్స్ ఉంటాయి. మీరు సోషల్ మీడియాలో ఏదైనా యాప్ వాడుతున్నారు అనుకోండి, అది ఎక్కువ తక్కువ వాడుతున్నారు, దానివల్ల టైం దుర్వినియోగం అవుతుందని మీకు అర్థమైంది అనుకోండి, సిగ్గుపడకుండా మొహమాట పడకుండా దాన్ని డిలీట్ చేసేయండి. అబ్బా అందరు మా ఫ్రెండ్స్ అందరూ టైం స్పెండ్ చేస్తున్నారు, నేను ఒక్కనే బోర్ ఫీల్ అవుతున్నా అంటే మీకు మీరేం చెప్పుకోవాలంటే, అరే బాబు నేను పొందబోతున్న రిజల్ట్ కోసం నేను వెచ్చిస్తున్న కష్టం ఇది, ఖర్చు ఇది. సుఖంతో సుఖపడుకుంటా సుఖాలు దక్కవు. మీరు ఒక టేబుల్ దగ్గర కూర్చొని ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఏదో మూలకు తీసుకుపోయి ఫోన్ పెట్టాలి. ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్కి వెళ్ళి లేచి అక్కడికి వెళ్ళి ఆ ఫోన్ లాక్ ఓపెన్ చేసి చూడడం అనేది ఒక కష్టతరమైన పని. ఇట్లా 2-3 సార్లు పోయి చూసి పట్టుకొని మళ్ళీ అక్కడ పెట్టేసి వస్తున్నప్పుడు మనకే అనిపిస్తుంది, అబ్బా టైం వేస్ట్ అవుతుంది కదా, ఎందుకు ఈ రపరప, బెటర్ ఇక్కడనే కూర్చొని ప్రిపేర్ అవుదాం. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు బిజీగా ఉండేలా చూసుకోండి. మీరు బిజీగా లేరు, బాగా మీ దగ్గర టైం ఉంది అనిపిస్తుంది అనుకో, మీ ప్రిపరేషన్ షెడ్యూల్ లోపల ఏదో లోపం ఉంది, టైం ఎట్లా గడిచిపోతుందో నాకు అర్థమవుతలేదని మీకు అనిపించింది అనుకో, మీరు ఒక గుడ్ ప్రాసెస్లో ఉన్నారు. ఎందుకంటే మీ మైండ్ ప్రీ ఆక్యుపై అయిపోయింది లెర్నింగ్ తోటి, ప్రాక్టీస్ తోటి, స్పెండింగ్ క్వాలిటీ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆన్ ద సబ్జెక్ట్ తోటి. ఎప్పుడు కూడా మీరు ఎవరితోటి మాట్లాడినా కానీ గుర్తుపెట్టుకోండి, మీలాగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఇచ్చే వ్యక్తులు, మోటివేట్ చేసే వ్యక్తులు, అటువంటి వ్యక్తులతోటే మాట్లాడండి. నెగిటివ్ వ్యక్తులతోటి మాట్లాడకండి. మన వల్ల ఏడవుతుంది, చాలు ప్రిపేర్ అయిన కాడికి తిందాంపా తాగుదాంపా, ఈ టైపు వ్యక్తులకు దూరంగా ఉండండి. మీ చుట్టుపక్కల ఉన్న సాంగత్యం అనేది మీ ప్రిపరేషన్ పైన ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా మీ చుట్టూ ఒక పాజిటివ్ వైబ్ ఉండే వ్యక్తులను ఉంచుకోండి. మీరు కూడా అదే పాజిటివ్ వైబ్ ఉన్న వ్యక్తిలాగా ప్రవర్తించండి. యూ కెన్ డూ ఇట్. టేక్ కేర్ ఫ్రెండ్స్.